వారు చెప్పే వ్యక్తి కూడా కాదు, బహుశా మిస్ఇన్ఫర్మేషన్ ఎవరైనా ఇస్తే చెప్పిండ్రేమో, నాకు కొంత బాధ కలుగుతూ ఉంది. ఎందుకంటే వారు చెప్పిన 3-4 విషయాలు కూడా సత్యదూరమైనటువంటి విషయాలు చెప్పారు. ఒకటేమో వారు ప్రాణహిత ప్రాజెక్టుకు మొదలేమో మొత్తం అనుమతులు వచ్చినాయి అన్నారు. నేను లేచి అనుమతులు రాలేదు అని అన్నా. అనుమతులు రాలేదన్నప్పుడు 18లో 13 వచ్చినాయని మళ్ళీ రెండోసారి చెప్పిండ్రు. వాస్తవానికి వచ్చినాయి 4 వచ్చినాయి అధ్యక్ష. 4 మొదలేమో మొత్తం వచ్చినాయి అన్నారు, తర్వాతనేమో 13 వచ్చినాయి అన్నారు. వాస్తవం ఏంటంటే అధ్యక్ష, ఈ వచ్చిన 4 కూడా ఏంటంటే సాయిల్ మెటీరియల్ రీసెర్చ్, కన్స్ట్రక్షన్ మెషినరీ, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్, సెంట్రల్ గ్రౌండ్ వాటర్. ఇవి ఇందిరా మిల్లు కట్టుకునే వాళ్ళు కూడా వస్తాయి ఈ 4. అంటే యాక్చువల్గా ఒక ప్రాజెక్ట్ కట్టాలంటే హైడ్రాలజీ క్లియరెన్స్ రావాలి, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ రావాలి, ట్రైబల్ వెల్ఫేర్ రావాలి, డిజైన్స్ రావాలి, సిడిఓ, ఇలాంటివి రావాలి. వాస్తవానికి మొత్తం వచ్చినాయి అన్నారు, మళ్ళీ 13 వచ్చినాయి అన్నారు. వాస్తవంగా వచ్చినాయి 4 మాత్రమే. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక మేము కూడా 1 సంవత్సరం పాటు ప్రయత్నం చేస్తే ఒక 2 మేము తేగలిగినాం. ఒక 2 మేము తెచ్చినాం, కానీ ఆ హైడ్రాలజీలో కూడా వాళ్ళు కండిషన్స్ పెట్టినారు. మీకు అంత నీటి లభ్యత లేదు అక్కడ, మీరు అనుకున్న 160 టీఎంసీల నీళ్లు లేవు అని చెప్పి లెటర్లు ఇచ్చిండ్రు. నేను ఆ కాపీస్ కూడా జీవన్ రెడ్డి గారికి కూడా పంపిస్తాను ఇప్పుడు నేను. సో ఒక విషయంలో అది చెప్పినారు. రెండో విషయంలో వారు ఏమన్నారంటే, ఇవాళ కూడా తమిడిహట్టి దగ్గర 10,000 క్యూసెక్ల నీళ్ళు పోతున్నాయి అన్నారు. నేను మా వాళ్ళకి చెప్పిన వెంటనే ఒకసారి పేరూరు గ్యాస్ స్టేషన్లో ఎన్ని నీళ్ళు పోతున్నాయో చూసి రండి అయ్యా, కంప్యూటర్లో దొరుకుతుంది కదా, నెట్ కొట్టండి అంటే, ఇవాళ కూడా చూస్తే ఇప్పుడు 6,000 క్యూసెక్లు ఎక్కడ పోతున్నాయి? మన తుపాకులగూడెం దగ్గర పోతున్నాయి. తుపాకులగూడెం అంటే గోదావరి, ఇంద్రావతి, ప్రాణహిత 3 కలిసినాక వచ్చేది తుపాకులగూడెం. అక్కడ ఉండే పెరూరు గ్యాస్ స్టేషన్ దగ్గర ఈ రోజు కూడా 6,000 క్యూసెక్లే పోతున్నాయి. అంటే నేనే మిమ్మల్ని తప్పుపడతలేను, మీరు సీనియర్, నాకు ఒక అన్నలాంటి వాళ్ళు, నేను మిమ్మల్ని గౌరవిస్తా. కానీ ఇట్లా మీరు 10,000 అని ఆడ చెప్తారు, ఇది 6,000 పోవట్టే, మీ గౌరవం కాపాడాలని నేను క్లారిఫై చేస్తున్నా, వేరే ఉద్దేశం నెగటివ్గా చెప్తాను నేను. ఇకపోతే రెండో విషయం. మూడో విషయంలో సరే కేసీఆర్ గారు మిడ్మానేర్ దగ్గర అడిగిండ్రు అన్నారు. మేము అడిగినాం కానీ మీలాగా తప్పుడు సమాచారంతో కోర్టుల కేసులు అయితే లేదండి. ప్రాజెక్టులు ఆపే పని చేయలేదు. ప్రశ్నించడం, మిమ్మల్ని మీద ఒత్తిడి పెట్టి కొంచెం పని చేయించినాం, కానీ కేసు వేసి తప్పుడు సమాచారంతో కోర్టుల కేసులు వేసి ప్రాజెక్ట్ అయితే ఆపే ప్రయత్నం చేయాలి. తర్వాత ఎల్లంపల్లి గురించి ఇందాకే చెప్పినాను. అది కొంచెం మిస్ఇన్ఫర్మేషన్ వల్ల మీరు ఎల్లంపల్లి పూర్తి చేయలేదు అన్నారు. అది కాళేశ్వరం ప్రాజెక్టు, అప్పటి ప్రాణహిత, ఇప్పటి కాళేశ్వరం. దాని మీద ఏం పని చేసినామో ఇందాకనే మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేసినాం. ఇకపోతే మహారాష్ట్రతో ఒప్పందం అయిందని అన్నారు. మళ్ళీ మీరే సరే కాలేదని నేను లేవగానే మీరు చెప్పిన దాని మీద కూడా చిన్న వివరాలు నేను కొంచెం క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. మహారాష్ట్ర విషయంలో పృథ్వీరాజ్ చౌహాన్ గారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి రాసినటువంటి లెటర్ ఇది. 28/11/2013 నాడు మన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారికి లేఖ రాశారు. I am to further assure you that పృథ్వీరాజ్ చౌహాన్ గారు 5th October 2013 నాడు రాసినారు. ఇందులో చాలా స్పష్టంగా చెప్పినారు వారు ఏంటంటే, ఇట్ ఈస్ ఆల్సో రిక్వెస్టెడ్ దట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ షుడ్ నాట్ ప్రొసీడ్ విత్ యూనిలాటరల్లీ డిసైడెడ్ లేఅవుట్స్ అండ్ కంట్రోల్ లెవెల్స్ యాజ్ ఇట్ మే లీడ్ టు అన్ఫ్రూట్ఫుల్ ఎక్స్పెండిచర్. మీరు 152 మీద మీకు మీరే ఊహించుకొని మా అనుమతి లేకుండా మీరే కట్టుకుంటూ ముందుకు పోతున్నారు. ఇది మీరు పెట్టే ఖర్చు అంతా వృధా అవుతుంది, పనులు ఆపండి అని చెప్పి వారు రాశారు. దాని మీద మన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు వారికి రిప్లై ఇచ్చారు. ఆ రోజు ఏం రాసినారు? ఐ యామ్ టు ఫర్దర్ అష్యూర్ యూ దట్ ఎనీ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద వర్క్ ఆన్ ద ప్రాణహిత బ్యారేజ్ విల్ బి డన్ స్ట్రిక్ట్లీ ఇన్ కన్సోనెన్స్ విత్ ద కన్వెన్షన్స్ ఆఫ్ interstate agreement and that nothing unilateral is either contemplated or would be done which with any way it will not harm the spirit of mutual trust and cooperation that has been created due to this landmark agreement. అంటే మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ మాట కాదనం, మీ గౌరవాన్ని నిలబెడతాం, మీ కన్సెన్సెస్ను గుర్తిస్తామని చెప్పింది తప్ప మేము 152కే కట్టమని ఎక్కడ రిప్లై ఇయ్యలే. ఆ రోజు మహారాష్ట్రలో కాంగ్రెస్ గవర్నమెంట్, ఢిల్లీలో కాంగ్రెస్ గవర్నమెంట్, ఏపీలో కాంగ్రెస్ గవర్నమెంట్ 8 సంవత్సరాలు అధికారంలో ఉండి కనీసం
ఒక తట్టెడు మట్టి అన్న తమ్మిడి హట్టి దగ్గర మీరు ఎత్తినరా అని నేను అడుగుతా ఉన్నా. తట్టెడు మట్టి 8 ఏళ్ళు అధికారంలో ఉండి ఎక్కడెక్కడో పనులు స్టార్ట్ చేసి మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చి సర్వే డిజైన్ల పేరు మీద బిల్లులు ఇచ్చారు తప్ప మీరు అసలు చేయాల్సిన పని చేయకుండా ఇక్కడ తవ్వితే ఉపయోగం ఉంటుందండి? 8 ఏళ్ళు మీరే ఉంటారు. ఏది 8 ఏళ్ళు కొబ్బరికాయ కొట్టినాక ప్రాణహిత డిసైడ్ అయినాక 10 ఏళ్ళు అయితే మీరు నిజంగా చేసి ఉంటే మేము వద్దన్న మా రోజు మీరు చేసి ఉంటే మేము కాదందుమా? టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మీరు దయచేసి నోట్ చేయండి, నోట్ చేసుకుని కావాలని తప్పుంటే అడగండి మమ్మల్ని. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 12 సార్లు మహారాష్ట్రతో సంప్రదింపులు చేసినాం. సిఈ లెవెల్లో, ఈఎన్సీ లెవెల్లో, ప్రిన్సిపల్ సెక్రటరీ లెవెల్లో, మినిస్టర్గా నేను 3 సార్లు, ముఖ్యమంత్రిగా స్వయంగా కేసీఆర్ గారు మహారాష్ట్రకి వచ్చి 152 కొప్పించే ప్రయత్నం చేశాం. 12 సార్లు ప్రయత్నం చేశాం మేము. 12 ఎఫర్ట్స్ వీ హ్యావ్ డన్. దానికంటే ముందు మహారాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే 16 సార్లు రికార్డ్ చేసినారు వాళ్ళు మినిట్స్లో. 16 టైమ్స్ ఎట్టి పరిస్థితుల్లో 152 కొప్పుకోము, 148 కంటే మించితే మేము ఊరుకోము, మేము అనుమతి ఇయ్యము అని 16 టైమ్స్ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర మధ్య జరిగిన వివిధ మీటింగ్ మినిట్స్లో రికార్డ్ అయి ఉన్నాయి. మీకు కావాలంటే ఆ 16 మినిట్స్ డేట్లు కూడా మీకు నేను పంపగలుగుతాను. ఇకపోతే ఏమైందన్నా? నొప్పైందా తప్పైందా? ఇవాళ గౌరవనీయులు జీవన్ రెడ్డి గారు ఒక మాట ఇంకోటి అన్నారు. కాళేశ్వరం సార్ ప్రాణహిత 1 కాళేశ్వరం 1 కాళేశ్వరం 2గా మీరు ముందుకు పోవాలి, ప్రాణహిత 2 ఫేజులు చేసుకోండి అని వారు ఒక సూచన ఇచ్చారు. వాస్తవానికి అసలు రీఇంజనీరింగ్ చేయాల్సిన అవసరం ఏంటి, ఎందుకు వచ్చింది? నేను మీకు పేపర్స్ కూడా పంపిస్తా, మీరు చూడండి దయచేసి. ఇది మేము పంపింది కాదు. 4th మార్చ్ 2015 సిడబ్ల్యూసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపిన కంప్లీట్ బంచ్ ఇది. హైడ్రాలజీలో తమ్మిడిహట్టి దగ్గర అంత నీటి లభ్యత లేదు. ఇనీషియల్గా మేము ప్రాథమికంగా అప్పుడు అంగీకరించిన, మేము స్టడీ చేసిన తర్వాత అక్కడ అంత నీటి లభ్యత లేదు. అక్కడ కేవలం 270 అనుకున్నాం, 165 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. ఇది వరకు 165 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. అది 152 దగ్గర జీవన్ రెడ్డి గారికి 152 దగ్గర మీరు కడితే 152 దగ్గర కడితే మీరు తీసుకోగలిగేది 120 టీఎంసీ. ఒకవేళ మహారాష్ట్ర ఒప్పుకోకుండా 148 దగ్గరికి పోతే మాత్రం మనం తీసుకోగలిగేది 44 టీఎంసీలు మాత్రమే. మరి 44 టీఎంసీలు వస్తే మనం ఎట్లా ఈ 16,40,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తామండి? 164 టీఎంసీలు ఎక్కడి నుంచి దిగలుగుతామండి? దట్ ఈజ్ నంబర్ 1. అప్పటికే మీరు 8,000 కోట్లు ఖర్చు పెడితే సగం కాలువలు తవ్వి పెడితే మేము ఇక ముందుకు పోవడే తప్ప వెనుకకు పోలేని పరిస్థితి అయిపోయింది. అందులో ఏముందో కూడా నేను చదివింపమంటే కూడా చదివింపిస్తా. మీకు టైం లేదనుకుంటే నేను మీరు చదువుకుంటామంటే ఓకే, అందులో ఏం రాసిందో కూడా ఉంది స్పష్టంగా. As evident from detailed water availability studies carried out by project authorities, ఇది CWC చెప్పిన మాట, and this office in last few years, the net water availability at the barrage location is about 165 TMC at 75 dependability, which includes received surpluses from the share of upper riparian states. Assuming that utilization of upper riparian states limited to 75% dependability of 63 TMC. ఈ మాటలు రాస్తూ ప్రాజెక్ట్ అధికారులు నీటి తరలించే పరిణామాన్ని పునః పరిశీలించుకోమని సూచించారు. The project authorities are advised to review the quantum of divertible flows from Pranahita barrage site, considering the overall availability of the location, requirement of environment flows, capacity of pumping, storage of barrage, en route and command area storages, etc. దీని ప్రకారంగా చూసినప్పుడు 148 దగ్గర మనం తీసుకోగలిగేటువంటి నీరు 44 టీఎంసీలు మాత్రమే. ఇప్పుడు 44 ఉన్నప్పుడు రీఇంజనీరింగ్ అవసరమా లేదా? దెర్ ఇస్ ఎ డెఫినెట్ రిక్వైర్మెంట్. రెండవది, ఇకపోతే జలాశయాల విషయంలో కేంద్ర ప్రభుత్వం సిడబ్ల్యూసీ రాసిన లెటర్ ఇది కూడా మీకు పంపిస్తాను. దేర్ ఆర్ 23 major online tanks and 1,096 minor tanks within command and vicinity. Besides these tanks, there is a requirement of artificial reservoirs also for
for the creating within and around the project area either by increasing the capacity of existing reservoirs, tanks or by creating additional new tanks. మీరు 16,40,000 ఎకరాలకు ఇవ్వాలంటే మీరు ప్రాణహిత చేవల్ల డిపిఆర్లో పొందుపరిచిన ట్యాంకుల కెపాసిటీ సరిపోదు, కొత్త రిజర్వాయర్లు ఏర్పాటు చేసుకోండి అని ఇది సిడబ్ల్యూసి మన రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తూ పంపిన లెటరు. ఇది పంపింది కూడా 2008లో పంపారు, 22/7/2008. సో ఇవన్నీ కూడా ఆలోచించి మనం కొత్త రాష్ట్రం ఏర్పడ్డం, మన రాష్ట్ర అవసరాలు రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇవాళ ముఖ్యమంత్రి గారు రేపు కృష్ణా జలాల్లో కూడా నీళ్లు తగ్గితే కూడా రాష్ట్ర అవసరాలని ఆలోచించి మనము రీఇంజనీరింగ్ పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకు పోయినాం దానికి కూడా ఇవాళ వారు కూడా ఇంకో మాట అన్నారు. జీవన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏమన్నారంటే, మరి 100 కిలోమీటర్ల దూరం ఉంటుంది కదా, మధ్యలో మహారాష్ట్రలో ఇంకేమైనా వాడుకోరా, ఏమైనా తగ్గుతాయా అని అన్నారు వారు. వాస్తవానికి అధ్యక్ష డిస్టెన్సు 116 కిలోమీటర్లది. 116 కిలోమీటర్లలో అటువైపు ఏమో మహారాష్ట్ర వైపు దట్టమైనటువంటి వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ ఉంది, వాళ్ళు వాడుకునేటువంటి అవకాశాలు తక్కువ. అంతేకాకుండా ఈ 116 కిలోమీటర్ల మధ్య మనకు పెద్దవాగు, నీల్వాయి, గడ్డెన్నవాగు, ర్యాలివాగు, తర్వాత సోమినివాగు, తర్వాత పెంచకల్పేట వాగు, ఈ 6 వాగులు మన ఆదిలాబాద్ జిల్లా నుంచి మేడిగడ్డ సైటుకు పోయే లోపల ఈ 6 వాగులు కలుస్తాయి. ఇవి కాకుండా అధ్యక్ష మహారాష్ట్ర నుంచి కూడా చాప్రాల వాగు, కుల్టా వాగు, అల్పెల్లి వాగు, సిరంచ వాగు, వార్దా వాగు, ఇంకొక 5 వాగులు అటువైపు నుంచి కూడా వచ్చి కలుస్తాయి. ఇప్పుడు దీన్ని బట్టి ఏముందంటే మన తమ్మిడిహట్టి బ్యారేజ్ దగ్గర 165 టీఎంసీల ఈల్డ్ ఉంటే మన మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర 282 టీఎంసీల ఈల్డ్ ఉంది. అంటే నీరు అదనంగా లభ్యమవుతుంది అనేటువంటిది దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది. ఇది ఈ ప్రశ్న మీరు అడిగినారు, ఐ థింక్ మీరు దీన్ని అప్రిషియేట్ చేస్తారని భావిస్తూ ఉన్నాం. తర్వాత మీరు ఇంకో మాట కూడా అన్నారు, సరే ఈ 40 టీఎంసీలు పోను, ఏమన్నా కొన్ని మిగిలినా కూడా సుందిల దాకా గ్రావిటీ ద్వారా తెచ్చుకుంటే కొంత 2 లిఫ్ట్లు తగ్గుతాయి కదా అన్నారు. ఎస్, ఇట్స్ ఎ వ్యాలిడ్ పాయింట్. ప్రభుత్వం దాని మీద ఆలోచించింది. 40లో మనం 2 లక్షల ఎకరాలకు మహబూబ్ నగర్ జిల్లాకు ఆదిలాబాద్ జిల్లాకు నీళ్ళు ఇవ్వాలనుకున్నాం. ఓ 20 పోయినా ఇంక 20 మిగులుతాయి కదా, ఇంక 24 మిగులుతాయి కదా. లేదేమన్నా ఎక్కువ వస్తే కూడా సంతోషమే. దాన్ని కూడా ఆలోచించి ఆ గ్రావిటీ ద్వారా నీళ్లు తెచ్చేటువంటి పాసిబిలిటీని స్టడీ చేసి రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా వ్యాప్కోస్ సంస్థను ఆదేశించినాం. వాళ్ళు ఆల్రెడీ లైడార్ సర్వే కూడా చేసినారు. ఆ పాసిబిలిటీని కూడా తప్పకుండా ప్రభుత్వం పరిశీలిస్తుందనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. ఇకపోతే మిషన్ కాకతీయ గురించి కూడా మీరు మాట్లాడుతూ కొన్ని సూచనలు ఇచ్చినారు. జంగల్ క్లియరెన్స్ బాగా చేయండి, నీటి పనులు పూర్తిగా చేయండి, వేగవంతంగా చేయండి. మీరు అన్న దాంట్లో మరి దాదాపు 10-11 వేల చెరువులే పూర్తయినాయి, మొత్తం చెరువులు ఇంకా పూర్తి కాలేదు, ఎప్పట్లోగా చేస్తారు అనేటువంటి ప్రయత్నం మీరు చెప్పినారు. మేము ఫేజ్ 1, ఫేజ్ 2లో కలిపి దాదాపు 17,000 చెరువులకు పైగా ఈ ప్రభుత్వం తీసుకున్నది. ఇప్పుడు ఫేజ్ 3లో దాదాపు ఈ సంవత్సరం కూడా మరొక 6,500 చెరువులకు పైగా ఫేజ్ 3లో కూడా తీసుకుంటా ఉన్నాం. ఇవాళ గౌరవ సభ్యులను కూడా నేను కోరేది ఏంటంటే, ప్రభుత్వము మీరు ఇంకో మాట అన్నారు, రిజర్వాయర్లు ఇంత సామర్థ్యం అవసరమా, ఇంత ఎందుకు పెంచారనేటువంటి మాట కూడా అన్నారు. ఇవాళ ఒక విషయాన్ని దయచేసి గౌరవ సభ్యులు కూడా గమనించాలని నేను కోరుతా ఉన్నాను. ప్రభుత్వం ఏదన్నా రిజర్వాయర్లు మేము ఆలోచించినప్పుడు కూడా చాలా లోతుగా అధ్యయనం చేసి నిపుణుల సహాయం తీసుకొని మరి సర్వే సంస్థల సహాయం తీసుకొని చేసిన తప్ప మేము చేయలేదు. ఉదాహరణకు అధ్యక్ష, పులిచింతల ప్రాజెక్టు గతంలో కట్టినప్పుడు దాని సామర్థ్యం 45 టీఎంసీలు. 45 టీఎంసీల పులిచింతల కట్టినప్పుడు మునిగిపోయినటువంటి గ్రామాలు పాక్షికంగా పూర్తిగా కలిపి దాదాపు 28 గ్రామాలు, కుటుంబాల సంఖ్య దాదాపుగా 12,000, మునిగినటువంటి భూమి 13,936 ఎకరాలు. మరి అదే మల్లన్న సాగర్ మీరు చూసుకుంటే 50 టీఎంసీల మల్లన్న సాగర్లో 8 గ్రామాలు, కుటుంబాల సంఖ్య 5,434. పులిచింతలలో 12,000 కుటుంబాలైతే మల్లన్న సాగర్లో 5,434. పులిచింతలలో 45 టీఎంసీలు అయితే మల్లన్న సాగర్లో 50 టీఎంసీలు.
రెండవది గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు మీరు ప్రారంభించారు. ఎల్లంపల్లి యొక్క నీటి సామర్థ్యం 20 టీఎంసీలు. అక్కడ ముంపుకు గురైనటువంటి గ్రామాలు 19 గ్రామాలు పూర్తిగా, 2 పాక్షికంగా 21 గ్రామాలు ముంపుకు గురైనాయి. కుటుంబాలు 14,779. 14,779. అయితే ఏరియా 13,403 ఎకరాలు. ఇప్పుడు మల్లన్న సాగర్ చూస్తే ఎల్లంపల్లి 20 టీఎంసీలు, మల్లన్న సాగర్ 50 టీఎంసీలు. ఎల్లంపల్లిలో 21 గ్రామాలు, మల్లన్న సాగర్లో 8 గ్రామాలు. ఎల్లంపల్లిలో మునిగిన కుటుంబాలు 14,779, మల్లన్న సాగర్లో 5,400. అంటే ఎంత బాగా డిజైన్ చేసినామో దయచేసి ఆలోచన చేయండి. మిడ్ మానేర్ 25 టీఎంసీల మిడ్ మానేర్లో ముంపుకు గురైన గ్రామాలు 11 పూర్తిగా, 7 పాక్షికంగా, 18 గ్రామాలు. మరి కుటుంబాల సంఖ్య 25,000. మిడ్ మానేర్లో ముంపుకు 25 టీఎంసీల మిడ్ మానేర్లో ముంపుకు గురయ్యే కుటుంబాల సంఖ్య 25,000 అయితే దానికి రెట్టింపు సామర్థ్యం 50 టీఎంసీలు ఉన్న మల్లన్న సాగర్లో ముంపుకు గురైనటువంటిది 5,434. దీన్ని బట్టి ప్రభుత్వం ముంపును తగ్గించడానికి ఎంత సిన్సియర్గా, ఎంత సీరియస్గా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం ప్రయత్నం చేసిందో మీరు అర్థం చేసుకొని వీటి నిర్మాణంలో సహకరించాలని చెప్పి కోరుతా ఉన్నాం అధ్యక్ష. గౌరవ సభ్యులు కోర్టులో వాపసు తీసుకుంటే వాళ్ళ విజ్ఞత అది. ప్రభాకర్ గారు ఈపీసీ గురించి, డిజైన్స్ గురించి, వ్యాప్కోస్ గురించి, ఆయకట్టు గురించి కొన్ని విషయాలు చెప్పారు. లేరు ఎవరు? ఈరోజు వాస్తవానికి అదే వ్యాప్కోస్ గురించి చెప్పిండ్రు. అయితే వారు చెప్పిన దాంట్లో కొంత ఫిగర్స్లో తేడా ఉంటుంది. ప్రాణహితలో 10,000 ఉండే, ఇప్పుడు 12,000 అయిందని అన్నారు. ప్రాణహితలో 10,000 లేకుండే, ప్రాణహితలో అది దాదాపు 14,000కు పైగా ఉండే. ఎందుకంటే మనకు ఎవాపరేషను, తర్వాత ఇండస్ట్రియల్ యూజు, ఎన్రూట్ డ్రింకింగ్ వాటరు, హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ పోయిన తర్వాత ప్రాణహితలో మీరు అనుకున్న 160కి 16,40,000 కదా, 10,000 వచ్చిందని మీరు క్యాలిక్యులేట్ చేసి ఉంటారు. ఆ 160లో ఏం చూపించిందంటే 30 టీఎంసీలు హైదరాబాద్ మంచినీళ్ళు, 10 ఎన్రూట్ డ్రింకింగ్ వాటరు, 16 ఇండస్ట్రియల్ యూసేజు, ఒక 6.2 ఎవాపరేషన్ అన్నారు. అన్ని బోంగా అక్కడ 10,000 రాలే, అంతకంటే ఎక్కువ వచ్చింది. కాళేశ్వరంలో అది తగ్గిందనేటువంటి విషయాన్ని నేను వారికి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇలా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ విషయంలో కూడా ప్రభుత్వం సీరియస్గా ఉంది. ఈ మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి కాలేదన్నారు. ఈ సంవత్సరం దాదాపు ఈ ఆర్థిక సంవత్సరంలో 10 మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి సీరియస్గా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మీరు పాలమూరు ఎత్తిపోతల పథకం గురించి మాట్లాడినారు. మీ నాయకులు నాగం జనార్దన్ రెడ్డి గారు హైకోర్టులో మీరు చెప్పిన విషయం మీదనే కేసు వేస్తే ఆల్రెడీ హైకోర్టు దాన్ని కొట్టివేస్తూ నిర్ణయం కూడా తీసుకున్నది. దాని మీద అప్పీల్కి పోయినరు, అది కూడా హైకోర్టులో పెండింగ్లో ఉంది. తప్పకుండా మాకు న్యాయస్థానం మీద విశ్వాసం ఉంది. న్యాయం, ధర్మం తప్పకుండా గెలుస్తాయి అధ్యక్ష. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు గౌరవ సభ్యులు మాట్లాడుతూ ఏఎంఆర్ ప్రాజెక్టు మీద, కేఆర్ఎంబి గురించి, ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్టు నీళ్లు బంద్ చేస్తున్నారు, ఇంకొక తడి అవసరం ఏప్రిల్ 15 దాకా ఇస్తే తప్ప 3,50,000 ఎకరాల పంట బతకదన్నారు. తప్పకుండా ఇంకొక తడి ఇచ్చి, ఇంకో వెట్టింగ్ ఇచ్చి పూర్తి స్థాయి నాగార్జున సాగర్ ఆయకట్టుకు నీరు అందిస్తాం, పంటను కాపాడుతామని మీ ద్వారా వారికి తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. పాత ప్రాజెక్టులను మర్చిపోతున్నారు అందరూ, ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోము. పానగలు ఏఎంఆర్పి గురించి చెప్పినారు. అయితే డ్రింకింగ్ వాటర్కి ఇప్పుడు మీకు పానగల్ దాకా చేరే పరిస్థితి లేదు. నీళ్ళు వదిలితే మధ్య రైతులు వాడుకుంటే మరి ఉన్న నీళ్ళు చాలా తక్కువ ఉన్నాయి. మనకి ఇంకా ఏప్రిల్, మే, జూన్ దాకా కూడా ఉన్న నీళ్ళని జాగ్రత్తగా వాడుకోవాలి. తప్పకుండా మీ డ్రింకింగ్ వాటర్ అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకొని నీరు అందించేటువంటి ప్రయత్నం చేస్తామని మనం చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా మల్లన్న సాగర్ విషయంలో కూడా మన గౌరవనీయులు ఆర్ కృష్ణయ్య గారు వారు క్యాచ్మెంట్ లేని చోట ప్రాజెక్టు కట్టారని అన్నారు. మరి ఆ వివరాలు, గతంలో రాయలసీమలో చాలా ప్రాజెక్టులు కట్టినారు, ఎక్కడ క్యాచ్మెంట్ లేకపోయినా మరి అప్పుడు 50 టీఎంసీలు, 40 టీఎంసీలు, 30 టీఎంసీల రిజర్వాయర్లు రాయలసీమ ప్రాంతంలో గతంలో కట్టుకున్నారు. రేపు కండలేరు అవన్నీ వివరాలు నేను పంపిస్తాను మీకు. అదేవిధంగా ఇప్పుడు మనకేందంటే మల్లన్న సాగర్ ఎందుకు కావాలంటే హైదరాబాద్కు మంచినీళ్ళు, నల్గొండ జిల్లా సాగునీరు, భవిష్యత్తులో ఏదైనా అవసరం పడితే సప్లిమెంటేషన్ నిజాం సాగర్కి ఇచ్చుకోవడానికి, హైదరాబాద్ చుట్టూ పారిశ్రామిక అవసరాలకు, మెదక్ జిల్లా సాగునీటి అవసరాలకు, త్రాగునీటి అవసరాలకు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకున్నాం. ఏదైనా ఫ్లడ్స్ ఎక్కువ ఉన్నప్పుడు మనం నీళ్లు స్టోర్ చేసుకుంటే రెండో పంటకు కూడా నీళ్ళు ఇచ్చుకునేటువంటి అవకాశం ఉంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం ముందుకు పోయింది. మిషన్ కాకతీయ చాలా మంచి పని జరిగిందని ఆర్ కృష్ణయ్య గారు అన్నారు.
వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సున్నం రాజయ్య గారు కూడా వారు మోడికుంట వాగ్ గురించి చెప్పినారు. దాని గురించి కూడా సీరియస్గా ఆ ఫారెస్ట్ క్లియరెన్స్లో మేము సీరియస్గా ట్రై చేస్తూ ఉన్నాం. సిఏ ల్యాండ్ కూడా ఇచ్చినాం. కేంద్ర ప్రభుత్వంతో రెగ్యులర్గా టచ్లో ఉన్నాం. అది వైల్డ్ లైఫ్ ఫారెస్ట్లో ఉంది. దాని క్లియరెన్స్ వీలైన తొందరగా తేవడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని మీరు చెప్పిన తాలిపేరు కానీ గుండ్లవాగ్ కానీ ఇతర ప్రాజెక్టుల గురించి కూడా కొన్ని చెప్పినారు. వాటిని కూడా పరిశీలించి వీలైనంత త్వరితగతిన వాటిని చేయడానికి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ రామ్మోహన్ రెడ్డి గారు వారు చెప్పిన దానికి ఆల్రెడీ చెప్పినట్టున్నాం. పిఎల్ఐ పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా కేఎల్ఐకి ఏమైనా నష్టం జరుగుతుందా అని దాని మీద ఎక్స్పర్ట్స్ కమిటీ వేసి టెక్నికల్ కమిటీ ఒపీనియన్స్ తీసుకొని ఏ రకమైన ఇబ్బంది ఉండదు అని మరి ప్రభుత్వం నిర్ధారణకు వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకున్నారు. దాని మీద ఏ రకమైన ఇబ్బంది ఉండబోదని చెప్పి నేను వారికి సందర్భంగా తెలియజేస్తూ రంగారెడ్డి జిల్లాకు మీ నియోజకవర్గానికి కూడా ప్రభుత్వం ఎలాంటి నిర్లక్ష్యం చేయడం లేదు. తప్పకుండా పూర్తి స్థాయిగా రంగారెడ్డి జిల్లాకు కూడా నీరు అందించడానికి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో కట్టుబడి ఉందని తెలియజేస్తూ అవకాశం కల్పించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఈ యొక్క డిమాండ్ను కట్ మోషన్స్ ఏమన్నా ఉంటే విత్డ్రా చేసుకొని ఏకగ్రీవంగా ఆమోదించాల్సిందిగా మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తాను. అధ్యక్ష, మంత్రి గారు ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద మేము చేసిన ప్రాజెక్టులకు నీళ్ళు ఇస్తూ చాలా చక్కగా తామే నీళ్ళు ఇచ్చినట్టుగా చాలా చక్కగా అబద్ధాలు చెప్పుకుంటూ వచ్చారు అధ్యక్ష. మీరు ఈ 2.5 ఏళ్లలో ఏదన్నా ప్రాజెక్టు మొదలుపెట్టి మా మావునాల నీళ్ళు ఇచ్చినారా? పాలమూరుకు జలకళ అంటున్నారు. పాలమూరుకు జలకళ ఎవరు తీసుకొచ్చారు అధ్యక్ష? పాలమూరుకు జలకళ తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేపట్టిన ప్రాజెక్టుల ద్వారా అధ్యక్ష. గట్టు తుమ్మిల్లా గట్టు నిజంగా మంత్రి గారు 2 కనుక శాంక్షన్ చేసి ఈ పార్టీకి పూర్తి చేసి నీళ్లు ఇచ్చింటే నిజంగా ధన్యవాదాలు తెలిపేవాళ్ళం మేము ఇక్కడ. లోక్సభలో ఎంపీ కవిత మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. Financial speech was he wants to energize our country. Sir, this is a very important piece of information which I found on the RBI